ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:25 తర్వాత మీ యొక్క లైఫ్ లో షాకింగ్ విషయాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి షాకింగ్ విషయాలు మీ యొక్క జీవితం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 లో ఈ ఆదివారం అమావాస్య రోజు ఉండబోతున్నాయి. ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితంలో షాకింగ్ విషయాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఆదివారం అమావాస్య. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1:25 తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుండి మీరు మిత్రులుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక సమస్యలోకి మీరు నెట్టబడతారు. ఇది మీకు చాలా షాకింగ్ విషయమనే చెప్పుకోవాలి. అంటే వారి వల్ల ఈ సమస్య వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు సమస్య వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవలసి రావచ్చు. ఇది కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆందోళనకి గురి చేసేటటువంటి అంశం. ఇటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించండి. ఆ శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఖచ్చితంగా వృషభ రాశి వారికి మేలుకరమైన ఫలితాలు లభిస్తాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక ఆలోచన కూడా మీరు చేస్తారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని లోన్ల కోసం, డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీకు అనుకోకుండా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వ్యక్తులకి ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు కొన్ని షాకింగ్ విషయాలు వీరి యొక్క జీవితంలో ఉన్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే శివారాధనతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు ఆరాధించాలి. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలు కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.